వృశ్చిక రాశి గురించి మాట్లాడబోతున్నాం. మిగతా రాశుల గురించి కూడా మాట్లాడతాను. బట్ వృశ్చిక రాశి వాళ్ళు కామెంట్ చేయండి. నాది వృశ్చిక రాశి అని కామెంట్ చేయండి. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం త్వరలో కుజగ్రహం తన సొంత రాశి అయిన వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల రుచక రాజయోగం ఏర్పడుతుంది. సో వృశ్చిక రాశి వాళ్ళతో పాటు ఇంకెవరెవరికి ఏర్పడుతుంది ఏంటో చూద్దాం. వృశ్చిక రాశి నాది అంటే వృశ్చిక రాశి నాది అని కామెంట్ చేయండి. జ్యోతిష్యంలో ఈ రాజయోగాన్ని చాలా శుభప్రదంగా భావిస్తారు. రాజయోగం ప్రభావంతో కొన్ని రాశుల వారి భవిష్యత్తు మారొచ్చు. మరి ఏ రాశుల వారికి కుజుడు సొంత రాశి సంచారం ఆనందం అదృష్టం తెలిసి వస్తుంది, కలిసి వస్తుంది ఇక్కడ చూద్దాం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రుచక రాజయోగం సానుకూలంగా ఉంది. కుజుడు ఈ రాశికి అధిపతి. ఈ సమయంలో కుజుడు ఈ రాశికి 6వ ఇంట్లో సంచరిస్తాడు. కాబట్టి ఈ రాశి వారు కోర్టు కేసులో విజయం సాధించవచ్చు. ఇంట్లో ఆనందం పెరుగుతుంది, విపరీతంగా డబ్బు పెరుగుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, వ్యాపారంలో బాగా లాభాలు వస్తాయి, ఉద్యోగులకి పదోన్నతి దక్కే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే సింహరాశి. సింహరాశి వారికి కూడా రుచక రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. సింహరాశి వాళ్ళు కూడా నాది సింహరాశి అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది ఉన్నారు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. వీరికి కూడా మంచి రోజులు ప్రారంభమవుతాయి సింహరాశి వాళ్ళకి. కుజుడు సింహరాశి 4వ ఇంట్లో సంచరిస్తాడు. కాబట్టి ఈ సమయంలో రాశి వారికి సుఖ సంతోషాలు పెరుగుతాయి. ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తి కూడా కలిసి వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రుచక రాజయోగం కూడా శుభప్రదం. కర్కాటక రాశి వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా నాది కర్కాటక రాశి అని కామెంట్ చేయండి. కుజుడు ఈ రాశి వారికి జాతకంలో ఉద్యోగ వ్యాపార స్థానానికి చేరుకుంటాడు. ఈ సమయంలో వీరు ఉద్యోగం వ్యాపారంలో మంచి విజయం సాధించవచ్చు. వేరే కంపెనీ నుంచి మంచి ఆఫర్ కూడా రావచ్చు. ఈ రాశి వారికి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితం వీరికి చాలా సంతోషంగా శ్రేయస్కరంగా చాలా బాగుంటుందన్నమాట. ఈ 3 రాశుల వారికి ఈ పీరియడ్ ఏదైతే ఉందో చాలా పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే పంచాంగం ప్రకారం ప్రస్తుత గురు శుక్ర గ్రహాలు మిథున రాశిలో సంచరిస్తున్నాయి. సాధారణంగా గురుగ్రహం ఒక రాశిలో దాదాపు 12 నెలలు ఉంటుంది. సో ఇప్పుడు ఈ గురుగ్రహ సంచారం వల్ల ఎవరికి బెనిఫిట్? గురు శుక్ర చంద్రుల సంయోగం మిథున రాశి వారికి కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు తొలగుతాయి, ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. సో మిథున రాశికి ఇంకా పాజిటివ్ ఉంది, పాజిటివ్ అని రాయండి. మిథున రాశి నాది అని కామెంట్ చేయండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దక్కుతుంది. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు అధికారుల అండదండలతో మంచి ఫలితాలు పొందుతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం అనేది ఉంటుంది. కర్కాటక రాశి. మిథున రాశిలో చంద్ర శుక్ర గురు సంయోగం కర్కాటక రాశి వారి జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. యువతకి వ్యాపార అవకాశాలు లాభిస్తాయి. ఉద్యోగుల కష్టానికి ఫలితం దక్కుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. నిరుద్యోగులకి కోరుకున్నటువంటి ఉద్యోగం దక్కే అవకాశం ఉంటుంది. సో కర్కాటక రాశి వారు కూడా నాది కర్కాటక రాశి అని కామెంట్ చేయండి. తులరాశి వారికి కూడా చంద్ర శుక్ర గురుగ్రహాల మహాసంయోగం వల్ల ఖచ్చితంగా వాళ్ళకు కూడా లాభం చేకూరే పరిస్థితుంది. ఉద్యోగులకు అనుకూల వాతావరణం, వృత్తిలో ప్రగతి, ప్రేమ బంధాలు వెలువడడం, బలపడడం, వ్యాపారంలో పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృద్ధులు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి అందరికీ కూడా.